డియర్ ఫ్రెండ్స్, మనం వీడియోలో డిస్కస్ చేసినట్లుగానే యమహా MG16XU దీని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. దీనిలో ప్రాక్టికల్గా ప్రాబ్లం ఏంటంటే మనం అనుకున్న దాని ప్రకారము 4 ఆక్సిల్ అంటే ఇవి అనమాట. 1 4 3 2 1. ఓకే, 4 3 2 1. ఈ 4 ఆక్సిల్ వర్క్ చేయవు, ప్లస్ CFX వర్క్ చేయదనమాట. ఇది దీనికి ఉన్న ప్రాక్టికల్గా ప్రాబ్లం. మిగిలినంతా వర్క్ చేస్తుంది. కంట్రోల్ ప్రాబ్లం అది వేరే విషయం, దాన్ని మార్చచ్చు. మనకి యాక్టివ్గా ప్రాబ్లం ఏంటంటే మనకి EFX సెక్షన్లో ఈ రెండు ఐసీలు ఏవైతే ఉన్నాయో వీటి ప్రాబ్లం అన్నది. తర్వాత ఇది మార్చిన తర్వాత దీనికి వోల్టేజ్ కూడా మిస్ అవుతుంది అనమాట. ప్లస్ వోల్టేజ్ మైనస్ వోల్టేజ్ రెండు కూడా మిస్ అవుతున్నాయి. అందువల్ల వర్క్ చేయలేదు. రెండవది వచ్చేసి మనకి ఈ ఆక్స్లు ఏవైతే ఉన్నాయో వీటిని వర్క్ చేయకపోతే ఇటేంటంటే ప్రాబ్లము. మనకి ఇక్కడ నుంచి గెయిన్ కంట్రోలు, ఇక్కడ నుంచి మనకి ఇది అవుట్పుట్లు, ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ట్రాక్లు దీనికి ఇన్పుట్లు అనమాట. అంటే ఇక్కడ నుంచి దీని అవుట్పుట్ దీనికి వస్తుంది. ఇది సినారియో. ఇక్కడ నుంచి ఈ కెపాసిటర్ అంటే ఈ బంచ్ కెపాసిటర్లు ఉన్నాయి కదా, ఇది వచ్చేసి దేనికి సెక్షన్ కా సెక్షన్ వర్క్ చేస్తుంది అనమాట. ఇక్కడి నుంచి ఇలా వచ్చేసి మీకు ఈ ట్రాక్స్ ఎక్కడికి వస్తాయంటే ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తున్నారా చూడండి, ఇక్కడ సన్న లేయర్లు ఉంటాయి చూడండి ట్రాక్ పక్కన. నేను వైర్ పట్టుకోవడం వల్ల మీకు ఎలా చూపించాలో నాకు అర్థం కావట్లేదు. ఇదిగోండి, ఈ ట్రాక్లు ఉన్నాయి కదా, ఇక్కడ ఇలాగ ఇది ఇన్పుట్ పిన్, ఇది అవుట్పుట్ పిన్ అనమాట. ఈ ఇన్పుట్ పిన్కి ఇది ఏదైతే ఉందో ఇది ఇన్పుట్ అనమాట. ఈ ట్రాక్ ఇలా వచ్చేసి ఇలా వచ్చి ఇక్కడికి వస్తుంది. ఓకే, మీరు గుర్తుంచుకోండి, ఇది 1 2 3 4 ఈ 4 కెపాసిటర్లు కూడాను మనకు ఆక్సిలరీకి వెళ్ళేటువంటి కెపాసిటర్లు అనమాట. ఈ 4కి మీకు అన్ని బ్రంచుల నుంచి కూడాను 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 ఛానల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీటికి ఇన్ అవ్వాలన్నమాట. వీటికి ఎక్కడి నుంచి ఇన్ అవుతుంది? ఈ 2 ఐసీలను బేస్ చేసుకుని ఇక్కడికి వస్తాయి. ఇవన్నీ కూడాను ఇక్కడికి వస్తాయి అన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది, బట్ మీకు ప్రాక్టికల్గా అర్థం కావడం కోసం ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ 2 ఐసీలు అనమాట. ఇది పంచుకుంటాయి. ఇది 2 ఛానల్ పంచుకుంటుంది, ఇది 2 ఛానల్ పంచుకుంటుంది అనమాట. ఇది అయితే ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ 4 ఐసీలు పనిచేయకపోవడం రీజన్ ఏంటంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ట్రాకింగ్ ఉంది కదా, ఈ ట్రాకింగ్ ఇది పాజిటివ్ వోల్టేజ్ నెగిటివ్ వోల్టేజ్, ఇది రెండు కూడా ఈ రెండు ట్రాక్లు, ఒకటేమో పాజిటివ్ వోల్టేజ్ ఒకటే నెగిటివ్ వోల్టేజ్. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది 2 లేయర్ PCB. 2 లేయర్ అంటే ఫ్రంట్ ఉంటుంది, బ్యాక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. నేను బిగించాను కాబట్టి మీకు అది చూపించడానికి అవ్వదు, ప్రాక్టికల్గా చూసుకోండి మీకు అర్థమైతే. ఇది 2 లేయర్ PCB కాబట్టి ఇక్కడ నుంచి ఈ కిందకి ప్రాక్టికల్గా ఏం జరిగిందంటే బహుశా ఏదన్నా వర్షంలో తడిసి కానీ ఏదన్నా ఉండొచ్చు, ఈ ట్రాక్లు పోయినాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వేసిన తర్వాత మనకు ఆన్ అయింది ఛానల్. ఏది AUX 1 AUX 2 AUX 3 AUX 4. తర్వాత మనకి ఈ సెక్షన్ పనిచేసింది డైరెక్ట్గా, కానీ ఈ సెక్షన్ పనిచేయలేదు. ఈ సెక్షన్ పనిచేయకపోతే ఏం చేశానంటే ఈక్వలెంట్ వేసాను. ఈక్వలెంట్ వేయటం వల్ల ఏం జరిగిందంటే ఒక సెక్షనే వర్క్ చేస్తుంది, అంటే నెంబర్ 2 వర్క్ చేస్తున్నది, నెంబర్ 1 అయితే వర్క్ చేయలేదు. అయితే మనం ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. సారీ, నా జేబులో ఉన్నట్టుంది. ఒకటి ఈ JRC ఐసీ. నెంబర్ మీకు ఉంటుందిలేండి, అది చూసుకోండి. ఈ ఐసీ ప్రాబ్లం ఏంటంటే ఒక సెక్షన్ మాల్ ఫంక్షన్ అవుతుందన్నమాట. మనం వర్క్ చేస్తూ ఉన్నప్పుడు లైవ్లో చూస్తూ ఉన్నప్పుడు ఆ వోల్టేజ్ అప్రాక్సిమేట్లీ 1.5 volts అలా వస్తుందన్నమాట. యాక్చువల్గా ఉండాల్సిన వోల్టేజ్ ఎంతంటే 104 103 ఆ రేంజ్లోనే వోల్టేజ్ వస్తుంది. ఏది ఈ ఫస్ట్ పిన్ ఏదైతే ఉన్నదో దీనికి అలా వస్తుందన్నమాట. ఇదేమన్నాను 2 సెక్షన్లో పంచుకుంటుంది అని చెప్పాను కదా. దీని నుంచి ఈ పిన్కి ఫస్ట్ పిన్ ఏదైతే ఉందో దీనికి అవుట్పుట్ రావాలన్నమాట. ఈ ఐసీలో
ఈ కెపాసిటర్ నుంచి దీనికి వస్తుంది, ఈ కెపాసిటర్ నుంచి ఈ లేయర్ ఉన్న చూసారు సన్న ట్రాక్, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి దీనికి వస్తుంది అనమాట. ఈ లేయర్ కూడా డ్యామేజ్ అయింది. సో లేయర్ వేసాను, మీకు కరెక్ట్గా చూస్తే అర్థమవుతుంది. చూడండి ఇక్కడ లేయర్ వేసాను, బట్ ఇది ఈక్వల్ వేసాను కాబట్టి ప్రాపర్గా వర్క్ చేయట్లేదు. ఫస్ట్ ఛానల్ ఇప్పుడు కూడా పని చేయట్లేదు. బట్ దీనిలో ఒకటి, తర్వాత దీనిలో రెండు. సో ఈ రెండు కెపాసిటర్లకి మీకు ఇక్కడ నుంచి ఆడియో పాస్ అవుతుందో లేదో చూసుకోవాలి ప్రాక్టికల్గా. మీరు చూసుకున్నప్పుడు దీనికి ఇన్ అయిందంటే ఇక్కడ నుంచి ఈ సెక్షన్ ఇటు నుంచి ఇటు వస్తే ఇటు నుంచి ఇటు వర్క్ చేస్తుంది అనమాట. ఇది థియరీ. ఓకే, మీకు ప్రాక్టికల్గా లైవ్లో చూపిస్తున్నాను నేను. ఇప్పుడు చూడండి, మీకు మిక్సర్ ఆన్ చేస్తున్నాను. సో ఇది పవర్ సెక్షన్, దాన్ని ఏమంటారు, స్విచ్ బోర్డు ప్రాబ్లం ఉంది. ఎందుకు ఇలా అవుతుందని చెప్పేసి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మీకు లైవ్లో చెక్ చేస్తున్నాను. హలో, చెక్ 1 2 3 4. హలో హలో. సో మీకు ఈ ఎఫెక్ట్స్ వర్క్ అవుతున్నది, తర్వాత మిగిలినవన్నీ ఛానల్స్ కూడా వర్క్ అవుతున్నాయి. సో నేను రవి, KNB సిస్టమ్స్ అండ్ సర్వీస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ ఐసీ మార్చేస్తే ఫస్ట్ ఛానల్ కూడా పనిచేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. రెండోది వచ్చేసి మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు ఆన్లైన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.